ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కుటుంబంతో లీగల్ టీం భేటీలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి పోలీస్ అధికారుల పాత్రపై కూడా స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అప్పటి సిపి కాంతి రాణా టాటా అలాగే డీసీపీ విశాల్ గున్ని తనను తీసుకొస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో మాట్లాడిన అప్పటి ఇంటెలిజెన్స్ అధిపతి సీతారామాంజనేయులు పాత్రపై కూడా ఆమె స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తనను పోలీస్ అధికారులు ఎలా వేధించారో కూడా లీగల్ టీంకు ఆమె వివరించారు. ఇదే సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు కూడా స్టేట్మెంట్ రూపంలో ఇస్తానని ఆమె చెప్పినట్లు తెలిసింది. ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్త జిందాల్ను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆడిన వికృత క్రీడలో తాను బలయ్యానని ముంబై హీరోయిన్ కాదంబరి జైత్వాని తన న్యాయవాదులకు చెప్పారు. ముంబైలో ఒక పారిశ్రామికవేత్త కుటుంబం తనకు పెళ్లి సంబంధం రూపంలో వచ్చి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశారని, ఆ తర్వాత తాను ఫిర్యాదు చేశానని ఆమె లీగల్ టీం కు చెప్పారు. అది మినహా ఎటువంటి కేసులు తనపై లేవని, ఎక్కడైనా విచారించుకోవచ్చని ఆమె న్యాయవాదులకు తెలిపారు. తనను ముంబై వచ్చి అదుపులోకి తీసుకోవడమే కాకుండా విజయవాడకు నేరుగా రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చారని జైత్వాని వివరించారు. ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ గెస్ట్ హౌస్ విజయవాడలో మరో ప్రాంతంలో ఉంచి విచారించారని కూడా ఆమె వివరించారు. తనపై ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ తనతో 2017 నుంచి టచ్ లో లేరని కూడా ఆమె తెలిపారు. అసలు ఆయన తనపై ఫిర్యాదు చేశారంటే షాక్ కి గురయ్యానని కూడా ఆమె వివరించారు. కేవలం అతడి ఫిర్యాదును అడ్డం పెట్టుకుని తనను జైలు పాలు చేసి ముంబైలోని పారిశ్రామికవేత్త జిందాల్పై కేసును తీసివేసేందుకు ప్రయత్నించారని కూడా ఆమె న్యాయవాదులకు చెప్పినట్లు తెలిసింది. ముంబై పోలీసులు విజయవాడ సిపికి తన గురించి మెయిల్ పంపితే ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఆనాడు అక్కడ పోలీసులు తన ఆచూకీ దొరకటం లేదని జిందాల్పై కేసును తీసివేశారని కూడా ఆమె న్యాయవాదులకు సాక్ష్యాధారాలతో సహా వివరించినట్లు తెలిసింది. ఈ కేసులో తనను ముంబై నుంచి తీసుకొచ్చే సమయంలో తనతో పాటు వస్తున్న పోలీసు అధికారులకు సిపి కాంతి రాణా టాటా పలుమార్లు ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారని వివరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో 3 పోలీసు అధికారుల పేర్లను తాను పోలీసులకు స్టేట్మెంట్ రూపంలో ఇస్తానని ఆమె లీగల్ టీం కు చెప్పారని సమాచారం. ఈ కేసులో తాను నిందితురాలనైతే తన తల్లిదండ్రులను ఎందుకు తీసుకొచ్చారని ఆమె ప్రశ్నించారు. తాను జైల్లో ఉన్నప్పుడు పోలీసు అధికారులు వచ్చి తనతో మాట్లాడారని ఆమె వివరించారు. తన బ్యాంక్ అకౌంట్లను, మొబైల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారని, వాటిని తనకు ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే తన మొబైల్ ను స్వాధీనం చేసుకున్న సమయంలో పోలీసులు తమ వద్దే దాన్ని పెట్టుకుని ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసి అందులో ఉన్న డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసుకున్నారని ఆమె లీగల్ టీం కు వివరించారు. దీంతో పాటు అందులో ఉన్న డేటాను తొలగించి ఉంటారని జైత్వాని న్యాయవాదుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అంతా పోలీసులకు ఇచ్చేశానని ఆమె లీగల్ టీం కు చెప్పారు. ఇప్పుడు కేవలం తాను స్టేట్మెంట్ రూపంలో ఇస్తానని చెప్పినట్లు తెలిసింది.